మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అనగానే రెబల్ ఫ్యాన్స్ నుంచి ఎంత వ్యతిరేకత వచ్చిందో తెలిసిందే. బాహుబలి తర్వాత తిరుగులేని ఇమేజ్ సాధించిన ప్రభాస్ మిడ్ రేంజ్ కామెడీ సినిమాలు తీసుకునే మారుతితో జట్టు కట్టడం ఏంటి అన్నది వాళ్ళ అసంతృప్తి. దీనికి తోడు ఈ మధ్య మారుతి ట్రాక్ రికార్డ్ కూడా బాలేదు. అతడి చివరి సినిమా పక్కా కమర్షియల్ డిజాస్టర్ అయింది. అయితే ప్రభాస్ తో మారుతి సినిమా ప్లానింగ్ వేరే రేంజ్ అని నెమ్మదిగా అర్థమవుతోంది. ఇది హర్రర్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న సినిమా అనగానే మారుతి ఇంతకు ముందు ఈ జానర్ లో తీసిన ప్రేమ కథా చిత్రం వైపు రెగ్యులర్ హర్రర్ కామెడీని అనుకుంటున్నారు. కానీ ఈ సినిమా ప్రభాస్ రేంజ్ కి తగ్గట్లే భారీగానే ఉంటుందని సంకేతాలు వస్తున్నాయి. రాజా సాబ్ ఒక విజువల్ వండర్ లా ఉంటుందని, ఇందులో విజువల్ ఎఫెక్ట్ భారీగా ఉంటాయని, పెద్ద బడ్జెట్ లో మంచి క్వాలిటీతో వాటిని తీర్చిదిద్దుతున్నామని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తాజాగా వెల్లడించారు. అంతేకాక ప్రేక్షకుల ఊహకు అందని విషయాలు ఈ సినిమాలో చాలా ఉంటాయని, వాళ్ళు షాక్ అవుతారని ఆయన అన్నారు. ఇక రాజా సాబ్ రిలీజ్ డేట్ గురించి ఈ మధ్య జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాని గురించి విశ్వప్రసాద్ మాట్లాడారు. దీనికంటే ముందు ప్రభాస్ కల్కి లాంటి భారీ చిత్రాలు చేస్తున్నాడని, దాని రిలీజ్ ఖరారయ్యాకే తమ సినిమా విడుదల తేదీని నిర్ణయిస్తామని, తమ సినిమా నుంచి ప్రమోషన్ కంటెంట్ కూడా ఆ తర్వాతే బయటకి వస్తుందని విశ్వప్రసాద్ తెలిపారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనంతో పాటు ఇంకో 2 హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది.